హే క్యూడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ప్రదా. ఈరోజు బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఇందులో కూడా ఓనర్స్కి ఏమో ఏంటి స్పెషల్ ఆఫర్ మాట. 2 hours టైమర్ తగ్గించి 10 hours 12 hours. ఇది జీరో ఎవరైతే అయినా వాళ్ళు ఏమనుకుంటున్నారు, నో నో మాకు ఇలాంటి పాజిటివ్స్ వద్దు, మేము అయినా మాట్లాడి అరిచి ఈ పాజిటివిటీని అంతా జనాల్లోంచి పోగొట్టుకుంటాం అని చేస్తున్నారన్నమాట ఈ ఓనర్స్, కామనర్స్. సెకండ్ టాస్క్ వచ్చేసి ట్రైటర్స్. మీరు చూసుంటే అందులో ఒక టాస్క్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇద్దరు 2 teamsగా విడిపోయారు. అంటే 2 teams కదా ఇక్కడైతే, ఓనర్స్ టెనెంట్స్. సో వాళ్ళిద్దరికి ఏంటంటే ఒక బజర్ పెడతారు, ఒక టైమర్ పెడతారు. ఈ టైమర్ లోపల ఎవరైతే ముందు బజర్ నొక్కుతారో ఇద్దరు నొక్కేస్తే ఇద్దరికి 1 hour టైమర్ యాడ్ అవుద్ది. ఆర్ ఎల్స్ ఒక టీం బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళకి 1 hour టైమర్ తగ్గుతుంది. ఇద్దరు టైమర్ స్టార్ట్ అవ్వకుండానే నొక్కేసి ఆబ్వియస్లీ ఈ టాస్క్ ఎందుకు పెట్టారో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇట్స్ ఈజీ. థర్డ్ టాస్క్ వచ్చేసి రంగు పడుద్ది. ఇక్కడండి అసలైన ఓవర్ యాక్షన్ జరిగింది. ప్రియా, శ్రీజ ఎంత ఓవర్ యాక్షన్ చేశారంటే లిటరల్లీ ఆ టాస్క్లో బర్నీ గారిని అవుట్ చేయడం రీతూస్ బిగ్గెస్ట్ మిస్టేక్ అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద వరస్ట్ సంచాలక్. అంతే. ఎందుకంటే డీమోన్ పవన్ని గెలిపించడానికి చేసినట్టు 100% తెలిసిపోయింది. ఒక వీడియో వేయాలి యాక్చువల్లీ. నేను జూమ్ చేసి మరీ చూశాను. స్టాప్ అనగానే స్టాప్ అన్నప్పుడు ఇలా చేయి కదులుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు స్టాప్ అందో తెలుసా, ఇమాన్యుయల్ను డీమన్ పవన్ ఇద్దరు మరీ రాసుకుంటుంటే అప్పుడు భరణి గారు డీమన్ పవన్కి రాయడానికి వచ్చిన టైంలో స్టాప్ అంది. ఎందుకు అసలు సంచలక్ అంటే ఏంటి? అప్పుడు డీమన్ పవన్ దగ్గర ఉన్న పెయింట్ కూడా రాస్తున్నాడు మరి భరణి గారికి. అది చూడలేదు ఆ పిల్ల. నాకు కోపం వచ్చింది లిటరల్లీ. ఇది అన్ఫెయిర్ ఫర్ భరణి గారు. భరణి గారు ఈజ్ వెరీ జెన్యూన్. నాకైతే ఇప్పటి వరకు అనిపించింది దాంట్లో. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఓనర్సే ఆయన్ని కలుపుకోలేదు లిటరలీ చెప్పాలి. ఇమాన్యుయల్ని ఆపాల్సినంత అవసరం ఏముంది ఆ టాస్క్లో ఏంటి, ఫస్ట్ టాస్క్లో. అండ్ నెక్స్ట్ మరి ఎవరు మనీష్ అండ్ డిమోన్ టీమప్ అవ్వలేదా? వీళ్ళైతే లాస్ట్లో సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్. అప్పుడు ఎవరు మనీష్ అండ్ డీమన్ ఆడుతున్నప్పుడు అనలేదే మరి. ఇమాన్యుయల్ అండ్ డీమన్ పవన్ ఉన్నప్పుడు డీమన్ పవన్ విన్ అయ్యాడు. గుడ్. అండ్ ఇమాన్యుయల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి, చాలా బాగా ఆడాడు. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే.